హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. హలో సుభాష్ గారు. హలో అండి. లాస్ట్ 5 years లో చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న కరెక్షన్ ఇస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, లేదా ఇంత ఇంత కరెక్షన్ ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఉన్నారో. సో ఇప్పుడు పడుతుంది మనకు ఆల్మోస్ట్ 26,000 నుంచి 23,000 వచ్చింది నిఫ్టీ. సో దీన్ని ఎలా మీరు అనలైజ్ చేస్తారు? సో యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే అది యాక్చువల్లీ చాలా మంచిది మార్కెట్స్కి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టు కోవిడ్ నుంచి ఓన్లీ వన్ వే డైరెక్షన్ లాగా మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో బేసిక్లీ లాస్ట్ 6 months బ్యాక్ నుంచి మేము చెప్తున్నాం, నాట్ 6 months అంటే 6 months to 9 months నుంచి క్లియర్గా మా క్లయింట్స్ కమ్యూనికేట్ చేస్తున్నాం త్రూ న్యూస్ లెటర్స్, మేము బ్లాగ్స్ రాస్తాం చాలా. సో ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం అంటే మార్కెట్స్ ఆర్ ఆల్రెడీ ఎట్ పీక్. సో అది ఎలా చూస్తాం అంటే మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయండి. ప్రైస్ టు ఎర్నింగ్, ప్రైస్ టు బుక్, డివిడెండ్ ఈల్డ్ అని. ఓకే, ఇస్ దిస్ ద రైట్ టైం టు ఎంటర్ ఆర్ నాట్? దాన్ని బట్టి మనం పెడుతుంటాం అన్నమాట ఇన్వెస్ట్మెంట్స్. రిస్క్ ని గౌరవించాలి, జస్ట్ ఇగ్నోర్ చేయకూడదు. సో మీరు అన్నట్టు యాజ్ అ అడ్వైజర్ కంపల్సరీగా ఎప్పుడు ఒక్కొక్కసారి ఎగ్జిట్ కూడా మంచిదే. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, మళ్ళీ మార్కెట్స్ బాగున్నప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతూ ఉండాలి. ఇది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఓన్ రీసెర్చ్ ఎంత చేసుకున్నా ఒక అడ్వైజర్ అనేది ఇంపార్టెంట్.